నెక్స్ట్ డే 3 రోజుల వరకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది మనందరం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడతో ఆగలేదు కక్ష. నర్సాపూర్ లోక్సభ పరిధిలో పేద అమిరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు. ఈయన స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే 500 మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ. అందుకని ఈయన కూడా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో టికెట్లు కూడా రిజర్వ్ చేసుకున్నాడు. బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు. దిగి మళ్ళీ అందరికి మెసేజ్ ఇచ్చారు, మాకు కూడా మెసేజ్ వచ్చింది, నేను వెళ్ళడం లేదు, నేను వెళితే ఏదైతే సత్తెనపల్లి ఆ ప్రాంతం పిడుగురాళ్ళ సత్తెనపల్లిలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది. అవసరమైతే భోగిని తగలబెట్టి చంపేయాలని చెప్పి ఆ వార్త తెలిసింది కాబట్టి నేను దిగేశాను, నేను పోవడం లేదని చెప్పి దిగేసి వచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇవన్నీ చూస్తే ఇవి సాధ్యమా, ఇవి జరుగుతాయా అనిపిస్తుంది. కానీ వీరి విషయంలో ఇవన్నీ జరిగాయి. 5 సంవత్సరాలు ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి రాలేకపోతే కడాను రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయాలు జరిగినట్టు చెప్పి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఈ రఘురామ్. అందుకే త్రిబుల్ ఆర్ సినిమా ఎంత సంచలనమో ఈయన జీవితం కూడా అంతే సంచలనం. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు. ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది నేరస్తులు నాకు ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని నేను అధ్యయనం చేశాను. ఇక్కడుండే శాసనసభ్యులు 5 కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఆయన విషయంలోనే కాదు, నా విషయంలో కూడా జరిగిన తర్వాత ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి, రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. నాకు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి. అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1980-85 ఆ ప్రాంతంలో ఏదైతే పాబ్లో ఎస్కోబార్, అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయకుడు. అత్యంత ధనికుడుగా, నేరస్తుడుగా, దుర్మార్గుడుగా ఎమర్జ్ అయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను. ప్రపంచ మార్కెట్లో 80% కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్గా తయారయ్యాడు. మన ఈయన్ని కూడా చూస్తే
గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మినా, గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తాం. ఒక్కరోజు మాట్లాడా? ఒక్కరోజు కనీసం ఆలోచించాడా? ఎంతమంది పిల్లలు, ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని, ఎంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఆ పాబ్లో ఎస్కోబార్ అయితే 1985లో సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేయించాడు. 11 మంది న్యాయమూర్తులను చంపేశారు. ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపేవారు. కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్తో కోస్తో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం. కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో బుల్డోజర్తో గుర్తించారు. ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి మీరు అతనికి ఇతనికి ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడాడని అతను చంపించేశాడు. ఇక్కడ అదే సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే మాట్లాడితే, ఎదురు తిరిగితే, లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పని చెప్పితే ఇంకా వాళ్ళ మీద పడిపోయే పరిస్థితి. శాసిస్తున్నాడు, ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని శాసించే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది, ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు. కానీ మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిచి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం. ప్రజాప్రతినిధిగా చట్టసభ, ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను. మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చారు. ఈరోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన చలామణి అయింది. కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్గా వారిని కోరుతున్నా. ఇంకొక పక్కన ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే వాళ్ళందరం చాలామంది బాధితులు ఉన్నాం. ఇంత మునుపు స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా అపారం. 83 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఆయన ఇప్పుడు స్పీకర్. అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యు ఇమాజిన్ దిస్? అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు.